కాంగ్రెస్ కి కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు బౌద్ధులకు భారత్లో పౌరసత్వం ఇస్తే మీకు వచ్చిన సమస్య ఏంటని అడుగుతున్నాను. తమ రాష్ట్రంలో చొరబాటుదారులు ప్రవేశించకుండా అడ్డుకోవాలని బెంగాల్ ప్రజలు కోరుకుంటే సందేశ్ ఖాళీ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మోదీ మళ్లీ ప్రధానిగా రావాలి. గత ఎన్నికల్లో 18 సీట్లు ఇచ్చారు. ప్రతిగా మోదీ రామమందిరం తీసుకువచ్చారు. ఈసారి 35 సీట్లు ఇస్తే చొరబాట్లను ఆపేస్తారు అని అమిత్ షా అన్నారు. తన ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టిన మమతా బెనర్జీ సందేశ్ ఖాళీలో మహిళల్ని వేధించినా పట్టించుకోలేదు. కానీ హైకోర్టు జోక్యంతో ఇప్పుడు నిందితుడు జైల్లో ఉన్నాడు. బీజేపీకి ఓటు వేయండి, అప్పుడు దీదీ గూండాలు తలకిందులుగా వేలాడతారు అని అమిత్ షా అన్నారు. ఈసారి తమ లక్ష్యం 35 లోక్సభ స్థానాలు సాధించడమని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 7 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. కానీ టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 10 సంవత్సరాల క్రితం టీఎంసీ నేతలు చిన్నపాటి ఇళ్లలో ఉండేవారు, సైకిల్ మీద తిరిగేవారు. కానీ ఇప్పుడు 4 అంతస్తుల భవనాల్లో నివసిస్తూ కార్లలో చక్కర్లు కొడుతున్నారు. అదంతా ప్రజల సొమ్మే అంటూ టీఎంసీ నేతలు అవినీతి చిట్టాని విప్పారు అమిత్ షా.